డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రాజవాహన చరిత్ర మనం చెప్పుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ ఎపిసోడ్ అశోకవతి రాజవాహనుణ్ణి ఆ చిలక జ్యోతిష్యం శకునం దగ్గర వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయేసరికల్లా ఈ అమ్మాయి ఉంది కదా మన కల్పలత, అశోకవతిని చూడంగానే ఉత్సాహం వచ్చింది. చిలకేది పిచ్చిగా తెచ్చావా పిట్టని అంది. పిట్టని తేలేదు, పిట్టని తెచ్చే మార్గం ఆలోచించుకుని వచ్చానులే, ఇదిగో ఇది చూడు అని ఒక ఫోటో చూపించింది. ఇక ఈ అమ్మాయి ఏం చేసింది, అశోకవతి రాజవాహనుడి చిత్రపటం గీసింది. అబ్బాయిని తేలేదు కదా, అవునులే. అది తీసుకొచ్చి చూపించేసరికల్లా ఈ అమ్మాయి కల్పలత ఆ ఫోటోతో ప్రేమలో పడిపోయింది. అబ్బాయి ఎంత బాగున్నాడు, ఎంత బాగున్నాడు, 4-5 సార్లు ఇతనే నా భర్త అశోకవతి అని చెప్పింది. చెప్పేసరికల్లా అశోకవతి అంది, ఇతను ఆ పులింద రాజకుమారుడమ్మా, ఆ పక్షి కోసం అతనే మనతో పాటు వచ్చాడు, నేను తీసుకొచ్చాను. మధ్యదారిలో చిలక జోస్యం చెప్పించడానికి అక్కడ ఆగిపోయాడు, ఓ 10 రోజుల్లో మన దగ్గరికి వస్తాడు. అప్పుడు ఈ చిలకని ఈ పక్షి ఏదైతే మన దగ్గర కథ చెప్పిందో ఈ పక్షిని తీసుకెళ్తాడు అతను. తర్వాత 2 పక్షుల్ని మన దగ్గరికి వాళ్ళు చేరుస్తారు. ఇదంతా ఏర్పాటు చేసి వచ్చాను, అతను ఎంత చక్కటివాడో ఫోటో చూసావు కదా అనేసరికల్లా ఈ రాజకుమార్తె తెల్లబోయింది. ఏమిటి పులింద రాజకుమారుడా, అతన్ని ఎట్లా చేసుకుంటానే, నేను ఆటవికుడు రాజకుమారుడిని ఎట్లా పెళ్లి చేసుకుంటుంది, వీళ్ళేమో క్షత్రియులు, అప్పట్లో జాతులు మారటం లేదు కదా, పొరపాటున ఇంత మాట అనేశాను, ఇప్పుడు నా మాట నేను నిలబెట్టుకోలేకపోతాను, ఎట్లా ఇతన్ని పెళ్లి చేసుకోవటం, అనురూపంగా చూడ్డానికి బాగున్నాడు. ఆ అమ్మాయి చెప్పింది అశోకవతి, ఈ పటంలో ఉన్నదానికంటే నిజంగా ఇంకా బాగుంటాడు, అపరిమితమైన శౌర్య పరాక్రమాలున్నాయి, ఏనుగుని ఎడంచేత్తో ఆపేశాడు, కాల్చి చంపడం తప్పితే రెండో దారి లేని పరిస్థితుల్లో వీళ్ళ ఏనుగుని రక్షించాడు, రాజకుమార్తెని ఆమె భర్తని కూడా రక్షించాడు, నిమిషాల మీద చేయగలిగాడు. ఎంత శౌర్యమో ఎంత పరాక్రమమో అతనికి. అసలు గుర్రం నడిపితే మామూలు యంత్రంతో నడిచే మన బళ్ళు ఎందుకు పనికిరావు అతని గుర్రం ముందు. ఆటవికుడు అన్న ఒక్క మాట మర్చిపోవాలి, తను పులిందరాజు అన్న మాట మర్చిపోవాలి. మర్చిపోతే ఇక అసలు ఇతను తిరుగులేని వీరుడు. కల్పలతకి అర్థం కావటల్లా, ఏమనాలో తెలియదు. సరే ముందు నాటికి ఏమవుతుందో చూద్దాము, ముందు అతన్ని తీసుకురమ్మనేసరికి ఎట్లా తీసుకొస్తారు, పంపించాలి, మనుషుల్ని పంపిస్తానంది కదా. సరే కొంతమందిని పంపింది రాజకుమారుణ్ణి తీసుకురమ్మని. తీరా వాళ్ళు వచ్చేసారు, రోజులు గడిచినాయి అనమాట. వాళ్ళు ఏమన్నారు, ఈ వీళ్ళు పంపించే లోపలే అతనితో పాటు ఉన్న వాళ్ళు కొంతమంది వచ్చారు. ఇదేమిటి మీరు వచ్చారు, రాజకుమారుడు ఏంటంటే, అమ్మాయి ఏం చెప్పాలి, మేము మనుషులను పంపించాం, వాళ్ళు అడిపోయి వీళ్ళు ఇటయ్యారు, వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఏం తెలిసింది, రాజకుమారుడు వెళ్ళిపోయాడని తెలుసుకున్నారు వాళ్ళు. ఈ అమ్మాయి ముందు పంపించింది కదా కొంతమందిని, రాజవాహనుడు మొత్తం సమూహంతో సహా చిన్న గ్రూప్ వదిలిపెట్టిందిగా, వెళ్ళిపోయాడని చెప్పారు సత్రంలో వాళ్ళు. ఈ లోపల అతనితో వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి అశోకవతిని కలిశారు. రాజకుమారుడు ఏడు ఇతను రాజవాహనుడు అంటే, మేమేం చేయమండి, మేము బయలుదేరాము, వస్తూ ఉంటే ఈ మన ఊరు వైపుకి మహేంద్రపురి వైపుకి రావడానికి అవి 2 దారులు ఉన్నాయి, ఆ దారి కాకుండా అది విజయపురి దారి, రెండో పక్క దారి పట్టేసింది అతని గుర్రం. ఆ గుర్రం అటు ఎందుకు తీసుకుపోయిందో తెలియలేదు, అతనేమో మాకంటే ముందు స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు, మేము ఆపలేక సరేలే ఏముంది ఊళ్ళోకి వెళ్ళి ఓ పూట నుండి తిరిగి వస్తానులే అని అతను వెనకాల పడి వెళ్ళాము. వెళ్తే ఆ ఊరు చాలా ప్రత్యేకమైన ఊరు. అందులో రాజుని 2 శత్రురాజులు సంహరించి రాజ్యాన్ని ఆక్రమించి ఉన్నారు. పూర్వకథ గుర్తొచ్చింది నీకు. విజయపాలుడు అనే రాజును సంహరించి మందపాలుడు భూపాలుడు అనే 2 రాజులు దాన్ని ఆక్రమించి ఉన్నారు. అయితే వాళ్ళు మేము నగరంలోకి వెళ్ళంగానే మేమందరం గుర్రాలు దిగమని కొంతమంది సైనికులు సైగ చేస్తుంటే మేము గుర్రాలు దిగాం, కానీ వీళ్ళ దగ్గర యంత్రాలు కూడా ఉన్నాయి, బళ్ళు నడిచేవి, వీళ్ళు కొంచెం స్లోగా వెళ్తారు, అతను ముందు వెళ్ళిపోయాడు. అదేలేండి. అతన్నేమో అక్కడ ఉన్న సైనికులు, మా రాజులే నేల మీద నడుస్తుంటే నువ్వేంటి గుర్రం మీద ఎక్కావు, గుర్రం దిగమన్నారు. దిగమంటే ఇతనేమో రాజవాహనుడు, గుర్రం దిగను, నేను కాలినడకని వెళ్ళటానికి నేను కాలిబంటును గాను, నేను యువరాజుని, నేను గుర్రం మీదే ఉంటా, ఎక్కడికైనా వెళ్ళంటే నా గుర్రం మీదే వెళ్తా, నా మనసుతోటి నేను దిగాల్సిందే కానీ ఎవడైనా దిగమంటే నేను దిగనన్నాడు. దాంతో వాళ్ళేమో కత్తులు దూశారు. ఇతని దగ్గర మంచి బాణం విల్లు ఉన్నాయి కదా, ఇతను అందరి మీద బాణాలు వేశాడు. విపరీతంగా యుద్ధం జరిగింది. ఈ సందట్లో ఎవరో వెనక నుంచి తోసేశారు అతన్ని, బాణం చేయి జారి పడిపోయింది. ఓహో.
ఆ బాణం తీసుకునే లోపల ఎవడో సైనికుడు పరిగెత్తుకొచ్చి బాణం పుచ్చుకుని పరిగెత్తేశాడు. అతని చేతిలో ధనుర్బాణాలు ఉంటే అతన్ని ఏమీ చేయలేరు. కానీ ఎప్పుడైతే ధనుసు పడిపోయిందో అది దానికోసం ప్రయత్నం చేసే లోపల ఇతను వాళ్ళకి దొరికిపోయాడమ్మా. ఆ రాజభటులు అతన్ని బంధించేశారు. ఆ విజయపురి నగరంలో ఉండిపోయాడు. మేమేం చేయాలో తెలియక నీకు తెలియజేస్తే నువ్వేదైనా మార్గం చూస్తావని మేము నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చామంటే, అయ్యో నేను ఎత్తి కొట్టుకుంది ఈ అమ్మాయి అశోకవతి. వృధాగా మీ ఇంట్లో ఉండనివ్వకుండా తీసుకొచ్చానే నేను. చక్కటి వాడివి, ఎంత సమర్థుడివి, నువ్వు ఇట్లా దొరికిపోయావు. వాళ్ళేమో దుర్మార్గులుగా ఉన్నారు. ఒక రాజును చంపి రాజ్యాన్ని 2 రాజులు ఆక్రమించారంటే వాళ్ళని సరైన వాళ్ళుగా అనుకోవచ్చా? ఏం శిక్షల అమల్లో ఉన్నాయో అక్కడ. ఆ రాజ్యంలో పూర్వం ఉన్నదో కొత్త రాజుల తాలూకు కొత్త ఐడియాలు ఉన్నాయో. సరే ఇక అమ్మ ఇలా బొమ్మని కాసేపు ఏడ్చిన తర్వాత కల్పలతకి ఏం చెప్పిందంటే, నేను ఏదో ప్రయత్నం చేసుకొస్తా అని చెప్పేసి బయలుదేరింది. ఈ రాజవాహనుడు ఆ విజయపురిలో సైనికులకి చిక్కిపోయాడు. ఈ అమ్మాయి బయలుదేరింది. అయితే ఈ సందట్లో కొంత దారులు గడిచిన తర్వాత వసుపాలుడు అంటే మన ఈ కల్పలత తండ్రి అనేక ఇవి ధర్మసత్రాలు నిర్మించి ఉంచాడు. ఒక అడవి మొగదలలో ఒక సత్రం ఉంది. ఆ సత్రంలో కొంతమంది బ్రాహ్మణులు వంటలు చేసుకుంటున్నారు. ఇంతలో ఒక 4 సైనికులు వచ్చి, ఈ సత్రంలో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసేయండి, రాజుగారి తాలూకు రాజపురుషుడు ఒక ఆయన వస్తున్నాడు, అధికారి, అతనికి ఈ సత్రం ఇవ్వాలి అని కేకలు పెట్టారు. ఈ వంట చేసుకుంటున్న బ్రాహ్మణుల్లో ఒక ఆయన పెద్ద మనిషిగా ఉన్నాడు. మిగిలిన వాళ్ళంతా సైనికులు. ఆయన వండుకుంటున్నాడు. ఏమన్నారు ఈ సత్రం అధికారులు, అయ్యా కాసేపు ఆగుదాము, ఒక బ్రాహ్మణ సముదాయం వచ్చింది, వీళ్ళకి భోజనానికి అవకాశం ఇచ్చాము, వాళ్ళు వంట చేసుకుంటారు, మేము వండితే తినరు కాబట్టి సైనికులకి మేము పెట్టాము, వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు వండుకుంటున్నారు, వాళ్ళ వంట అయిపోనివ్వండి, ఆయన భోజనాలు చేసి వాళ్ళ అవతలకి వెళ్ళిపోతే మనం ఇచ్చేసేయచ్చు అనేసరికి వచ్చిన సైనికులు గట్టిగా అరిచి కేకలు పెట్టారు. వాళ్ళు వెళ్ళేది వాళ్ళ పని అయ్యేదాకా మా రాజపురుషుడు ఎట్లా ఆగుతాడు, అట్లా కుదరదన్నారు. ఈ లోపల ఆ లోపల ఉన్న బ్రాహ్మణ ఆయన ఇదంతా చూశాడు. చకచక మంట మండించి వంట చేసేసుకున్నాడు. ఒక 5-6 బ్రాహ్మణులు ఉన్నారు అతనితో పాటు. భోజనాలు ముగించేశారు, సామాన్లు సర్దేసి వాళ్ళు లోపల నుంచి బయటకు వస్తున్నారు. ఈ రాజపురుషుడు ఒక అతను, ఒక నూనూగు మీసాల నూత్త యవనంలో ఉన్న ఒక ఆయన కొంతమంది సైనికులతో కలిసి లోపలికి వచ్చారు. లోపలికి వస్తే ఈయన ఈ లోపల నుంచి వస్తున్న బ్రాహ్మణ ఆయన నమస్కారం చేసి, అమ్మా మీరేం కంగారు పడకండి, మా పని అయిపోయింది, పూట భోజనం చేసేసాము, మేము ఏదో దారిలో మళ్ళీ భోజనానికి అవకాశం ఉండదని ఇక్కడ ఆగాం, మేము వెళ్ళిపోతున్నాం, మీరు నిరభ్యంతరంగా ఈ గదుల్లోకి రావచ్చు అన్నాడు. ఆ రాజపురుషుడు ఇతన్ని చేయిపుచ్చుకున్న బ్రాహ్మణ ఆయన్ని పక్కకి తీసుకెళ్ళాడు. ఓ నమస్కారం చేసి, అమ్మ అన్నారు, మీకు నేను స్త్రీనని తెలిసిపోయిందా అని అడిగింది. మగవాడు అనుకుంటున్నారు అంతా, ఆ బ్రాహ్మణ ఆయన మాత్రం గుర్తుపట్టేశాడు. ఆయన అన్నాడు, దానిదేముందమ్మా, నువ్వు వస్త్రాలు వేసుకోగలవు కానీ నీ ముఖం చూస్తే స్త్రీ ముఖం నాకు తెలీదా అంటే, మీరెవరు ఏమిటి ఏంటంటే, ఇతను ఏం చెప్పాడు, నేను మహారాజుకి స్నేహితుణ్ణి, పులింద చక్రవర్తి దగ్గర నుంచి, ఎవరు దుందుభి, ఆయన దగ్గర నుంచి గుర్రాలు, ఏనుగులు, కొన్ని జంతువులు కావాలని మా రాజుగారి కోరిక, అవి సైన్యాన్ని సమకూర్చుకోవడానికి మాకు అవకాశం కావాలని నేను అక్కడికి బయలుదేరాను. ఈ బ్రాహ్మణులు ఒక 5 నాతో పాటు వచ్చారు, సైన్యం అది వెళ్ళింది, మేము వెళ్తున్నాం అని. నువ్వెవరు ఏమిటి అంటే, ఆ అమ్మాయి మెల్లిగా ఏం చెప్పింది, అశోకవతి. మేము వాళ్ళ దగ్గర నుంచే పులింద రాజకుమారుణ్ణి నాతో పాటు తీసుకొచ్చాను. ఒక పక్షి కోసం ప్రయత్నం చేశాం, ఈ కల్పలతకి పక్షులు పిచ్చి, అదేదో సగం కథ విన్నది, ఆ పూర్తి కథ వినటం కోసం ఇక్కడి నుంచి ఈ పక్షిని తెమ్మంది. వీళ్ళ దగ్గర ఒక పక్షి ఉండి నేను ఆ రాజకుమారుణ్ణి వెంబడి పెట్టుకెళ్ళాను. ఈ మధ్యలో అతను ఎక్కడో ఆగిపోయి అతనేమో ఈ విజయపూరి చేరాడు. అక్కడ వాళ్ళిద్దరు రాజులు విజయపాలుణ్ణి సంహరించారట, ఇతన్ని బంధించారండి. నేనేం చేయాలో తెలియక, సరే స్త్రీ వేషంతో వెళ్తే ఏం చిక్కులు వస్తాయోనని పురుష వేషం ధరించి బయలుదేరాను మహానుభావ. ఇంతకీ మీరెవరు, మీకు ఇట్లా ఎలా తెలిసిపోయింది అంటే ఏం చెప్పాడు, నేను మానవ మాతృని కానమ్మా, బ్రాహ్మణ స్వరూపంలో ఉన్నాను కానీ అని ఆయన తన కథ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు, పూర్వం కొంతకాలం క్రితం భాస్కర శర్మని నా తండ్రి ఈ భూలోకంలోనే భూలోకవాసి ఆయనకి చిన్నప్పటి నుంచి చక్కగా చదువుకున్నాడు. ఆయనకి మంత్ర విద్యల మీద ఆసక్తి. ఒక సిద్ధుడితోటి స్నేహం కుదిరింది ఆయనకి.
ఆ సిద్ధుడు తను ఎక్కడికి వెళ్ళినా ఈ భాస్కర శర్మ గారిని వెంట పెట్టుకు తీసుకుపోయేవాడు. అయితే ఒకనాడు ఆయన శ్మశానం దగ్గర బ్రహ్మాండంగా అర్చన చేసి ఒక యక్షిణిని పిలిచాడు. పిలిస్తే ఆ యక్షిణి ఈయనకి ఒక యక్షకన్యని స్వాధీనపరిచింది. మా తండ్రి భాస్కర శర్మ ఆశ్చర్యపోయి, ఇట్లా నీకు ఎలా కుదిరింది, ఏం చేసావు నువ్వు అంటే, ఈ యక్ష విద్యని ఆ సిద్ధుడి దగ్గర నుంచి ఈ తండ్రి కూడా నేర్చుకున్నాడు. నేర్చుకుంటే సరే ఈయన కూడా కొంతకాలం మంత్రం చేసుకున్నాడు. ఒక 3 సంవత్సరాల తర్వాత మొట్టమొదట ఏ యక్షకాంత అయితే వచ్చి పాత సిద్ధుడికి స్త్రీని సమర్పించిందో ఆమె వచ్చింది. ఈయన ఏం చెప్పాడు, నీకు ఒక యక్షకన్య స్వాధీనం పడుతుంది, ఆ అమ్మాయిని అప్పచెప్పడానికి వచ్చానంటే, నాకు కన్య వద్దు, నువ్వే కావాలి, వేరే మనిషి వద్దు. నేను నిన్ను చూశాను సిద్ధుడికి నువ్వు యక్షకాంతాన్ని అప్పచెప్పినప్పుడు, నాకు నీ మీదే మనసు ఉందంటే నా కోసమైతే ఇంకా నువ్వు 3 ఏళ్ళు తపస్సు చేయాలని చెప్పింది. విద్యుత్ ప్రభ ఆమె పేరు. ఈయన ఇంకొక 3 ఏళ్ళు తపస్సు చేసి తనకు వచ్చిన అవకాశాన్ని తీసుకోకుండా ఆ యక్ష స్త్రీతోటి యక్షుల లోకానికి వెళ్ళగలిగే అవకాశాన్ని సంపాదించుకున్నాడు. విద్యుత్ ప్రభ అనే పేరున్నటువంటి యక్షకాంత, బ్రాహ్మణ శర్మ అనే పేరున్న మానవ యువకుడు వివాహం చేసుకున్నారు. విద్యుత్ ప్రభతోటే ఉన్నాడు ఆయన. ఆమె ఇతన్ని తన లోకానికి తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్తే వీళ్ళకు ఒక కుమారుడు కలిగాడు. ఓహో, అదే నేను అని చెప్పాడు ఇతను. అయితే మా తండ్రి యక్షలోకంలో అక్కడ హాయిగా కులాసాగా తిరుగుతూ ఉండేవాడు. కుబేర వనాల్లోనూ అక్కడ తిరిగేవాడు. ఒకనాడు దేవేంద్రుడు తను వచ్చినప్పుడు లేవకుండా ఉన్నటువంటి నా తండ్రి తెలుసుకోక దేవేంద్రుని చూసి లేచి నుంచోలేదు కాబట్టి శపించాడు, వీడు స్వస్థలానికి పంపించేయండి, మానవుడు ఇక్కడ ఉండటానికి వీల్లేదని. అప్పుడు విద్యుత్ ప్రభ బాగా బాధపడి మా అమ్మ ఆయన్ని దేవేంద్రుడిని అడిగితే, మీకు శాపం తప్పదు, మీ బదులు ఎవరైనా భూలోకంలో భూనివాసం చేసి వస్తే అప్పుడు కుదురుతుందన్నాడు. అప్పుడు మా తల్లి తండ్రి ఇద్దరూ ఆలోచించుకుని, మా కుమారుడు మా బదులుగా భూలోకానికి వెళ్తాడంటే ఆ యక్షులు అందరూ కలిసి నన్ను తీసుకొచ్చి భూలోకంలో విడిచిపెట్టారు. నేను విజయపాల మహారాజుకు స్నేహితుడుగా ఉన్నాను, సుమతి స్నేహితుడుగా ఉన్నాను. చాలా సంతోషంగా నా జీవితం గడిచింది. కొంతకాలం నేను నరసేవ చేయాలి, మా శాపం ప్రకారం, మా తండ్రికి వచ్చిన శాపం ప్రకారం నేను ఇక్కడ ఉండాలి. కానీ ఆ రాజుగారి భార్య ఆమె నా మీద నన్ను కామించి నన్ను దుర్మార్గుడిగా చిత్రీకరించి రాజు స్నేహాన్ని పాడు చేసింది. వాళ్ళు నన్ను చంపైపోతుంటే నేను పారిపోయి బయటకు వచ్చేసాను. వచ్చేసాక నేను ఎక్కడికో వెళ్ళి ఒక బ్రాహ్మణ అగ్రహారానికి చేరాను, ఒక ఆశ్రమానికి. ఆయన నన్ను అన్ని విధాలా పరీక్షించి ఆయన కూతురునిచ్చి పెళ్లి చేశాడు నాకు. నేను కొంత సైన్యాన్ని సమకూర్చుకుని ఈ విజయపాలుడి మీదకి వెళ్ళాలనుకున్నా. అందుకని నా భార్య సమేతుడుగా మహారాష్ట్రపురానికి వెళ్ళిపోయి అక్కడ రాజుతో స్నేహం చేశాను. ఆయనకి సైన్యం పెంచడానికి సలహా ఇచ్చి ఆ సైన్యంకు కావాల్సినటువంటి ఏనుగులకి వాటి కోసం ప్రయత్నం చేస్తూ పుళింద చక్రవర్తి దగ్గరికి బయలుదేరాను. అనేసరికల్లా ఎంతో బాగుంది, మీకు చరిత్ర ఎంత అద్భుతంగా ఉంది, ఒక బ్రాహ్మణ స్వరూపంలో ఉన్న యక్షులు మీరు, నాకు కూడా సహాయం చేయండి, ఈ రాజవాహనుడిని ఎట్లా తప్పించాలో తెలియట్లేదంటే ఈయన ఏమన్నాడు, అమ్మా నువ్వు ఉండు, నిదానంగా అటు వెళ్ళు, నేను ఇక్కడికి వెళ్ళి ముందు ఆ ఏనుగుల్ని వాటిని తీసుకుని ఆ పుళిందరాజు కూడా తెలియజేసి, అతను కూడా బోళ్ళంతమంది సమూహాలు ఉంటారు స్నేహితులు, ఎందుకంటే అతను అన్ని దేశాలకి జంతువుల్ని పంపిస్తాడు. అవును, ప్రతి వాళ్ళతోటి అతనికి స్నేహమే ఉంటుంది. ఏదైనా 3-4 సైన్యాలని సమాయత్తం చేసుకుని మా ప్రభువు కూడా చెప్పి ఈ రాజవాహనుడిని విడిపించే ప్రయత్నం చేద్దాం, ఈ లోపల నువ్వు విజయపూర్కి చేరి ఆను పాను తీసుకుని ఉంచుకో, మేము కూడా సాధ్యమైనంత వేగంగా వెళ్ళి వేగంగా రావడానికే ప్రయత్నం చేస్తామని ఈ అశోకవతికి చెప్పి, ఈయన ఆదిత్య శర్మ అనే పేరుతోటి ఉన్నాడు, సుమతి అనే ఆయనే ఆదిత్య శర్మ అనే పేరుతో ఉన్నాడు. ఈయన పుళింద చక్రవర్తికి దగ్గరికి బయలుదేరిపోయాడు. అశోకవతి విజయపూరికి బయలుదేరింది ఈ రాజవాహనుడిని రక్షించడానికి. ముందు కథలో రాజవాహనుడికి ఏమైంది, అశోకవతి ఏమన్నా చేసిందా, యుద్ధం జరిగిందా, ఎలా ఈ రాజ్యంలో వచ్చినటువంటి ఈ తగాదా పరిసమాప్త అయిందో తెలుసుకుందాం మనం. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే.